Harish, the best academy. Good evening everyone. Welcome to daily current affairs session of Harish Academy. Today we will discuss November 1st current affairs in detail. First topic, international relations లో భాగంగా ఇండియా మరియు ఇతర దేశాలతో సంబంధాలు, ఇండియా అండ్ ఇట్స్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్ లో భాగంగా ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ టాపిక్ 12th ఏషియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ 12వ ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం ప్లస్ మీటింగ్. మనము ప్రీవియస్ క్లాసెస్లో ఏషియాన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. 47th ఏషియాన్ సమ్మిట్ గురించి తెలుసుకున్నాం. అయితే ఈ ఏషియాన్కి సంబంధించే మరొక ఇంపార్టెంట్ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది, ఏషియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ అని చెప్పేసి, ADMM ప్లస్. అంటే ఇక్కడ ఏషియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ ఈ ఏషియాన్ దేశాలు మరియు మరో 8 కంట్రీలకు సంబంధించిన డిఫెన్స్ ఇష్యూస్ని, రక్షణ రంగానికి సంబంధించిన విషయాలను డిస్కస్ చేసుకోవడం కోసం, ఇంపార్టెంట్ నిర్ణయాలను తీసుకోవడం కోసము 2010లో ఏషియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ పేరిట ఒక కూటమి, ఒక అలయన్స్ టైప్ ఏర్పాటైంది. ఇందులో భాగంగా ఈ డిఫెన్స్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ మీటింగు ఈ సంవత్సరం 2025 12వ ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశము మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగింది. ఏషియాన్ సమ్మిట్ కూడా మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగింది. ఇక ఈ 12th ఏషియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ మీటింగ్ మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగింది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు అక్కడ ఆ సమావేశానికి అటెండ్ అయ్యి కొన్ని ఇంపార్టెంట్ రక్షణ రంగానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ MOUsని కుదుర్చుకోవడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఈ ADMM ప్లస్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయి, ఎన్ని దేశాలు ఉన్నాయి. ఇక దానికంటే ముందు రాజ్నాథ్ సింగ్ గారు ఈ ఏషియాన్కి మరియు ఇండియాకి మధ్య జరిగిన డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్లో కూడా పాల్గొన్నారు. ఈ 2వ ఏషియాన్ ఇండియా డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్, ఇరు ఆసియాన్కి మరియు ఇండియాకి మధ్య జరిగిన డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్, ఇది ఎన్నవ ఎడిషన్ అంటే ఇది 2nd ఎడిషన్. అంటే ఇక్కడ కేవలం ఆసియాన్ దేశాలు మరియు ఇండియా మాత్రమే పాల్గొన్న రక్షణ మంత్రుల సమావేశం అంటే ఎన్నవది అంటే 2వది. కానీ ఇక్కడ ఏషియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ మీటింగ్ అంటే ఇది 12th 12వది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ADMM ప్లస్లో ఎన్ని దేశాలు ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నట్టు ఇది 2010లో ఏర్పాటైంది. ఇందులో ఏషియన్ కంట్రీస్ ఉంటాయి. ఏషియన్ కంట్రీస్తో పాటు మరో 8 డైలాగ్ పార్ట్నర్స్. ఏషియాన్లో ఎన్ని ఉన్నాయి మనం డిస్కస్ చేసుకున్నాం, 11 కంట్రీస్. మొన్నటి వరకు 10 ఉండేది. 11th కంట్రీగా ఈ 47వ ఆసియాన్ సదస్సులో తిమోర్ లెస్తే లేదా దీన్నే ఈస్ట్ తిమోర్ కంట్రీగా పిలుస్తారు, ఆ దేశం జాయిన్ అయింది. సో ఇప్పుడు ఈ ADMM ప్లస్లో 11 కంట్రీస్ ఆఫ్ ఏషియాన్ ఉంటాయి, మరో 8 దేశాలు డైలాగ్ పార్ట్నర్స్ అని చెప్పేసి ఉంటాయి. డైలాగ్ పార్ట్నర్స్ అంటే ఇక ఏవైనా చర్చలు చేయడానికి కొన్ని కంట్రీస్ ఉంటాయి. సో ADMM ప్లస్లో ఓవరాల్గా 11 ఏషియన్ కంట్రీస్, 8 డైలాగ్ పార్ట్నర్స్. సో అంటే ఓవరాల్గా 19 కంట్రీస్. ఈ 19 దేశాలకు సంబంధించిన రక్షణ రంగ విషయాలను చర్చించుకోవడం కోసము ఈ 12వ సమావేశం జరిగింది. మరి 8 కంట్రీలు ఏవో కూడా మనం డెఫినెట్లీ తెలుసుకోవాలి. ఈ 8 కంట్రీస్ వచ్చేసి ఇండియా, చైనా, USA, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ కొరియా, జపాన్. గుర్తుపెట్టుకోండి, ఇవి 8 డైలాగ్ పార్ట్నర్స్. ఇండియా, చైనా, USA, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ కొరియా, జపాన్. సో ఓవరాల్గా ADMM ప్లస్లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే 19 కంట్రీస్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది 12th ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ వన్, ఇండియా మరియు USA మధ్య కుదిరిన ఒక రక్షణ ఒప్పందం. ఇండియాకి USAకి మధ్య 10 సంవత్సరాల రక్షణ ఒప్పందం కుదిరింది. రాజ్నాథ్ సింగ్ గారు ఈ 12th ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ సమావేశంలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ అమెరికాతో ఒక ఇంపార్టెంట్ డిఫెన్స్ అగ్రిమెంట్ని కుదుర్చుకున్నారు. ఆ డిఫెన్స్ అగ్రిమెంట్ వచ్చేసి 10 years డిఫెన్స్ ఫ్రేమ్వర్క్. అంటే ఇరు దేశాల మధ్య ఒక 10 ఏళ్ల కాలానికి సంబంధించి ఈ రక్షణ ఫ్రేమ్వర్క్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సో ఇది మనకి డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్. ఇక ఆల్రెడీ అమెరికా మన పైన 50% టారిఫ్స్ వేసింది కదా, 50% సుంకాలు. ఈ కాంటెక్స్ట్లో ఒక ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఈ డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ అనేది
మనకి చాలా కీలకమైనదని చెప్పవచ్చు. ఇక అలానే ఈ సమావేశంలో మాట్లాడుతూ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్యంగా ఆసియాన్ దేశాలకి మరియు ఇండియాకి మధ్య ఒక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ని, ఆసియాన్ దేశాలకి మరియు ఇండియాకి మధ్య ఒక నావికా విన్యాసము, మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అంటే ఒక నావికా విన్యాసాన్ని 2026లో జరపబోతా ఉన్నట్టు కూడా ప్రకటించారు. 2026లో ఏషియాన్ ఇండియా మధ్య ఒక మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ని ఇండియాలో జరపబోతా ఉన్నట్టు ప్రకటించారు. అలానే 2026లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, ఇది కూడా నావికా విన్యాసానికి సంబంధించిన ఒక ఈవెంట్, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026లో ఇండియాలోనే జరగబోతోంది. ఇక అలానే ఇందాక చెప్పుకున్నట్టు సెకండ్ ఏషియాన్ ఇండియా డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్లో ఈయన పాల్గొని మాట్లాడడం జరిగింది. సో ఇది ఏషియాకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఇండియా శ్రీలంక రిలేషన్స్. శ్రీలంకలోని పొలోనారువాలో భారతదేశం నిధులతో నిర్మించబడిన బహుళజాతి త్రిభాషా పాఠశాల ప్రారంభమైంది. శ్రీలంకలో ఇండియా నిధులు ఇవ్వడం వల్ల ఒక త్రిభాషా పాఠశాలను, బహుళజాతి త్రిభాషా పాఠశాలను అక్కడ నిర్మించారు. అది ప్రారంభమైందట. అంటే శ్రీలంకలో స్టూడెంట్స్ కోసం, ముఖ్యంగా శ్రీలంకలోని పొలొన్నరువా అనే ప్రాంతంలో స్టూడెంట్స్కి ఈ ట్రైలింగ్వల్ ఎడ్యుకేషన్ని ఇప్పించడం కోసం, అంటే 3 భాషల్లో విద్యను అందించడం కోసము ఒక స్కూల్ని నిర్మించారు. అది కూడా ఇండియన్ ఫండ్స్ సహకారంతో. ఇండియా దానికి ఫండ్స్ ఇచ్చిందనమాట. సుమారుగా 320 మిలియన్ శ్రీలంకన్ రూపీస్ కరెన్సీ ఫండ్గా ఇచ్చింది. అంటే శ్రీలంకన్ రూపాయలలో చెప్పాలంటే 320 మిలియన్ ఇండియా నిధులు ఇచ్చింది శ్రీలంకకి. ఈ ఫండ్స్లో భాగంగా శ్రీలంకలోని పొలొన్నరువా అనే ఒక ప్రావిన్స్లో ఒక మల్టీ ఎథ్నిక్ ట్రైలింగ్వల్ స్కూల్ నిర్మించారు. మల్టీ ఎథ్నిక్ ట్రైలింగ్వల్ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. సో మరి ఇండియా మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ కంట్రీస్కి ఎప్పుడూ కూడా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి, అభివృద్ధి పనులకు నిధులు ఇస్తానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ తీసుకుంటే, ఆఫ్ఘనిస్తాన్కి మనము ఈ మెడికల్ కోఆపరేషన్లో వైద్య సహకారంలో భాగంగా ఇటీవల 20 అంబులెన్స్లను ఇచ్చాము. ఇక నేపాల్కు కూడా ముఖ్యంగా ఎడ్యుకేషన్ సెక్టార్ డెవలప్మెంట్ కోసము అక్కడ స్కూల్ పిల్లల కోసము 81 స్కూల్ బస్సెస్ను కూడా మనం నేపాల్కి గిఫ్ట్గా ఇచ్చాము. ఇక అలానే శ్రీలంకకు కూడా 2017లో ఒక MOU కుదిరింది. ఇండియాకి శ్రీలంకకి మధ్య 2017లో ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో భాగంగా ఇండియా ఒక ప్రాజెక్టులో భాగంగా ఇట్లా ఫండ్స్ని అందిస్తూ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇనిషియేటివ్. ఇండియా ఒక ప్రాజెక్ట్ని చేపట్టింది, హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇనిషియేటివ్ అని చెప్పేసి. అంటే ఏంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి? అక్కడ ప్రజల్ని అభివృద్ధి చేయడం కోసము చేపట్టే అభివృద్ధి పనులు. యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇనిషియేటివ్, ఇండియా ఆల్వేస్ ట్రై టు ప్రొవైడ్ ఫండ్స్ టు కంట్రీస్ లైక్ శ్రీలంక. సో ఇది మనకి ఇండియాకి శ్రీలంకకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా చాబహార్ నౌకాశ్రయంపై అమెరికా ఆంక్షలపై భారతదేశానికి 6 నెలల మినహాయింపు. చాబహార్ పోర్ట్ అంటేనే మనకు గుర్తు రావాల్సినది ఇరాన్ అనేసి గుర్తు రావాలి. అయితే ఈ చాబహార్ పోర్ట్ పైన అమెరికా ఎక్కువగా శాంక్షన్స్ వేస్తూ ఉంటుంది. శాంక్షన్స్ అంటే ఆంక్షలు. మనం చూస్తూనే ఉన్నాం. అమెరికాకి ఇరాన్కి, ముఖ్యంగా ఇటీవల అమెరికా ఇరాన్లో అండర్ గ్రౌండ్లో ఉన్న కొన్ని న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉంటాయో, ఈ అణుశక్తికి సంబంధించిన ప్రాంతాలపైన కూడా అమెరికా టార్గెట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్డో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అటువంటి ఏరియాలలో. సో ఇక్కడ చాబహార్ పోర్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇరాన్ పోర్టు. అమెరికా ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా ఈ చాబహార్ పోర్టుకి సంబంధించి ఆపరేషన్స్ వేరే దేశాలు ఏవైనా కండక్ట్ చేసిన, అంటే చాబహార్ పోర్టుని వేరే దేశాలు ఉపయోగించుకున్న, ఆ ఇరాన్తో ముఖ్యంగా చాబహార్ పోర్టుతో ఏవైనా కంట్రీస్ కార్యకలాపాలు నిర్వహించినా వాటిపైన ఆంక్షలు విధిస్తూ ఉంటుంది. ఇండియా కూడా ఏంటంటే ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్కి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఈ ఆఫ్ఘనిస్తాన్కి మనం ఏదైనా అందించాలి అంటే, అవసరమైన మెడికల్ సహాయం కానీ ఏదైనా గూడ్స్ వస్తువులు అందించాలంటే మనము ఈ చాబహార్ పోర్ట్నే ఉపయోగించుకుంటాం. ఈ చాబహార్ పోర్టు ద్వారానే ఆఫ్ఘనిస్తాన్కి మనం పంపిస్తాము. మరి అలాంటప్పుడు ఈ చాబహార్ పోర్టు పైన శాంక్షన్స్ విధిస్తే ఇండియాకి చాలా ఎఫెక్ట్ కదా. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషను 6 నెలల పాటు మినహాయింపు ఇచ్చింది. ఇండియా గెట్స్ 6 month వైవర్ ఆన్ చాబహార్ పోర్ట్. ఇండియా గెట్స్ 6 month వైవర్ ఆన్ US శాంక్షన్స్ అగెన్స్ట్ చాబహార్ పోర్ట్ అని చెప్పవచ్చు.
అంటే భారతదేశం పైన ఈ ఆంక్షలు ఉండవు. ఈ ఆంక్షల్లో భాగంగా ఏంటిది, ఆంక్షలు అంటే ఏం చేస్తారు, తప్పకుండా ఇండియా పైన లైక్ పన్నులు ఎక్కువ వేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి చాబహార్ పోర్ట్ అంటేనే గుర్తురావాల్సింది ఇరాన్. ఇక జాతీయ అంశాల విషయానికి వస్తే నేషనల్ ఇష్యూస్. సర్దార్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని భారత్ పర్వ్ను ప్రకటించిన అమిత్ షా. సర్దార్ పటేల్ 150th బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని భారత్ పర్వ్ 2025ను ప్రకటించిన అమిత్ షా అనౌన్స్డ్ భారత్ పర్వ్ ఆన్ ద డే ఆఫ్ సర్దార్ పటేల్స్ 150th బర్త్ యానివర్సరీ. ఇక్కడ భారత్ పర్వ్ అంటేనే మనకి పర్వ్ అంటే ఒక ఫెస్టివల్ టైప్, ఒక సెలబ్రేషన్ టైప్. సర్దార్ పటేల్ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా నవంబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు, అంటే ఇవాళ నుంచి నవంబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద, గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఈ ఐక్యతా విగ్రహం వద్ద భారత్ పర్వ్ పేరిట ఈ సెలబ్రేషన్స్ని, ఉత్సవాలను నిర్వహించాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయించింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ మేరకు ఒక ప్రకటన కూడా జారీ చేసింది. సో ఇక్కడ నవంబర్ 15th బర్త్ యానివర్సరీ ఆఫ్ బీర్సా ముండా కదా, బీర్సా ముండా గారు, ద గ్రేట్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రమ్ జార్ఖండ్. ఈ జార్ఖండ్కు చెందిన ఒక గిరిజన స్వాతంత్ర సమర యోధుడు. ఆయన బర్త్ యానివర్సరీని మనం ఎవ్రీ ఇయర్ నవంబర్ 15గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ జనజాతీయ గౌరవ దివాస్గా, ఈ ఆదివాసీల దినోత్సవం, ఆదివాసీలకు ఒక గౌరవ దినోత్సవంగా. సో ఇక్కడ నవంబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు. ఇక అలానే భారత ప్రభుత్వం నిర్ణయించింది ఏంటంటే, ఇక ఎవ్రీ ఇయర్ సర్దార్ పటేల్ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా గ్రాండ్ పరేడ్ని కూడా నిర్వహించాలి అని చెప్పేసి కూడా నిన్న మనం తెలుసుకుందాం. గ్రాండ్ పరేడ్, ఈ గ్రాండ్ పరేడ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, సాయుధ దళాల కవాతు, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ గ్రాండ్ పరేడ్లో పాల్గొంటాయి. ఇది సర్దార్ పటేల్ గారి 150th బర్త్ యానివర్సరీ సందర్భంగా అనౌన్స్ చేసిన భారత్ పర్వ్. ఇక అలానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సర్దార్ పటేల్ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా ఒక స్పెషల్ కాయిన్ని కూడా రిలీజ్ చేశారు. 150 రూపీస్ కాయిన్ని రిలీజ్ చేశారు. అలానే గుజరాత్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సుమారుగా 1219 కోట్ల మేర అభివృద్ధి ప్రాజెక్టులు కూడా ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ గిరిజన మ్యూజియంను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ ట్రైబల్ మ్యూజియం వాజ్ ఇనాగరేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఛత్తీస్గఢ్లోని నవరాయ్పూర్లో భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ గిరిజన మ్యూజియంను ప్రారంభించారు. ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ ట్రైబల్ మ్యూజియం. ఇక్కడ ఏంటి అంటే, ఈ గిరిజన మ్యూజియం ఏంటి అంటే, ఇండియాలో ఈ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉంటారో, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఈ గిరిజన స్వాతంత్ర సమర యోధులు, ఫర్ ఎగ్జాంపుల్ బీర్సా ముండా గారు, అటువంటి వారి యొక్క జీవిత విశేషాలను మనకి చూపించేలాగా, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఏఐ కెమెరాసు, వర్చువల్ రియాలిటీ ఇటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళ లైఫ్ ఎలా ఉండింది, వాళ్ళు ఏ విధంగా పోరాడారు అని చెప్పేసి మనము వాటిని ఏఐ కెమెరాల సహాయంతో, విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాసు మనము వాటిని చూడవచ్చు అనమాట. సో అటువంటి డిజిటల్ ట్రైబల్ మ్యూజియంని మోడీ గారు ఛత్తీస్గఢ్లోని నవరాయ్పూర్లో ప్రారంభించారు. ఇక దాని పేరు వచ్చేసి షాహిద్ వీర్ నారాయణ సింగ్ మెమోరియల్ అండ్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం. దాని నేమ్ వచ్చేసి షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ మెమోరియల్ అండ్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం. ఇక్కడ షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ అంటే ఈయన ఛత్తీస్గఢ్లో మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు, ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ యొక్క 25వ ఫౌండేషన్ డే సందర్భంగా, ఛత్తీస్గఢ్ స్టేట్ 25th ఫౌండేషన్ డే 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ మ్యూజియంని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆబార్ ఆన్లైన్ స్టోర్. స్థానిక చేతి వృత్తుల వారిని ప్రోత్సహించే ప్రయత్నంలో ఆబార్ ఆన్లైన్ స్టోర్ను ప్రోత్సహించనున్న ఇండియన్ రైల్వే. ఇక్కడ ఆన్లైన్ స్టోర్, జనరల్గా స్టోర్ అంటేనే మనకి ఆన్లైన్లో మనకి అవసరమైన గూడ్స్, అవసరమైన వస్తువుల్ని కొనడం కోసము ఉన్న ఒక స్టోర్ ఆబార్ ఆన్లైన్ స్టోర్. ఇండియాలో ముఖ్యంగా ఈ ట్రైబల్స్ కావచ్చు, లేదంటే హ్యాండ్లూమ్ వీవర్స్, చేనేత కళాకారులు కావచ్చు, లేదంటే ఆర్టిసన్స్, లోకల్ ఆర్టిసన్స్ అంటే ఏంటి, స్థానికంగా పనిచేసే చేతి వృత్తుల వారు, వీళ్ళు చాలా ప్రోడక్ట్స్ని తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చేనేత కళాకారులు, ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు కావచ్చు,
ఇటువంటి వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్, వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి సరైన మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించడం కోసం, వాటికి సరైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం కోసము గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ GEM అనేది ఈ ఆబార్ ఆన్లైన్ స్టోర్ని నిర్వహిస్తూ ఉంది. ఆబార్ ఆన్లైన్ స్టోర్ ఈజ్ బీయింగ్ మేనేజ్డ్ బై గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. ఇప్పుడు దీన్ని ఎంకరేజ్ చేయబోతా ఉంది ఇండియన్ రైల్వే. మరి ఇక్కడ ఏంటి, ఇందులో భాగంగా ఏం చేస్తారు, ఎవరైతే ఈ చేనేత వృత్తులు చేసుకునే వాళ్ళు, కళాకారులు, ముఖ్యంగా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనే ఒక స్కీమ్ ఉంది. మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. గతంలో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లాంచ్ చేసిన 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అంటే ఏంటి, భారతదేశంలోని ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రోడక్ట్కి విశిష్టత ఉంటుంది, ఒక్కొక్క వస్తువుకి. సో ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద తయారు చేసే ఈ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి మార్కెటింగ్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలి, మార్కెటింగ్ సదుపాయాలను కల్పించాలి అని చెప్పేసి ఈ ఆబార్ ఆన్లైన్ స్టోర్ని GEM నిర్వహిస్తూ ఉంది. సో ఇక్కడ ఏముంటాయంటే మనకి అవసరమైన వస్తువులు కొనుక్కోవచ్చు వాళ్ళు తయారు చేసినవి. ఇక్కడ GEM గురించి తెలుసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా ఆబార్ ఆన్లైన్ స్టోర్ అంటే ఈ చేనేత వృత్తులు, వాళ్ళ కళాకారుల ప్రోడక్ట్స్ కోసం. మరి ఇక్కడ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఏంటి అసలు? ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లాంచ్ చేసిన ఒక ఆన్లైన్ మార్కెట్ ప్లాట్ఫామ్. 2016 సంవత్సరంలో 2016లో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనే దాన్ని లాంచ్ చేసింది. ముఖ్యంగా ఇండియాలో ఇప్పుడు గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉంటాయి, ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, గవర్నమెంట్ ఏజెన్సీస్, ప్రభుత్వ డిపార్ట్మెంట్లు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి అవసరమైన గూడ్స్ అండ్ సర్వీసెస్ని కొనుక్కోవాలంటే, అవసరమైన వస్తువులు సేవల్ని పొందాలి అంటే సపరేట్గా, డెడికేటెడ్గా, ప్రత్యేకంగా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఉండాలి అని చెప్పేసి 2016లో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ని లాంచ్ చేసింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ GEMలో ప్రోడక్ట్స్ మనం కొనుక్కోవచ్చు. అది కూడా ఎవరు కొనుక్కుంటారు అంటే కేవలం గవర్నమెంట్ ఏజెన్సీస్. అంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ ప్లేయర్ వచ్చేసి, ఒక ప్రైవేట్ వ్యక్తి లేదంటే ఒక ప్రైవేట్ కంపెనీ తనకు అవసరమైన వస్తువులని ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ నుంచి కొనుగోలు చేస్తాను, నేను కొంటాను అంటే కుదరదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ పబ్లిక్ ఏజెన్సీస్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఏజెన్సీస్. మరి ఎందుకు కేవలం గవర్నమెంట్ ఏజెన్సీలకు మాత్రమే దీన్ని లాంచ్ చేశారంటే టు బ్రింగ్ ద ఎఫిషియన్సీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఏజెన్సీస్, టు బ్రింగ్ ద ఎఫిషియన్సీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బై పబ్లిక్ ఏజెన్సీస్, దట్ ఈస్ గవర్నమెంట్ ఏజెన్సీస్. అంటే ఏంటి, ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే కొనుగోలు చేయాలి అనుకుంటా ఉన్నాయో వాటిలో పారదర్శకతను, సమర్థతను తీసుకురావాలి అన్న దానికోసమే GEMని లాంచ్ చేశారు. ఇప్పుడు GEM ఈ ఆబార్ ఆన్లైన్ స్టోర్ని నిర్వహిస్తూ ఉంది. దీన్ని ఎంకరేజ్ చేయబోతా ఉంది ఇండియన్ రైల్వేస్. నెక్స్ట్ వన్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ 3 గిన్నిస్ రికార్డులు సృష్టించింది. యూనియన్ హెల్త్ మినిస్ట్రీ సెట్స్ 3 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ 3 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సృష్టించింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఏ ప్రోగ్రామ్ వల్ల సృష్టించింది అని తెలుసుకుంటే సరిపోతుంది. ఇటీవల ఈ యొక్క హెల్త్ మినిస్ట్రీ ఏదైతే ఉందో, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్స్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 17న ఒక హెల్త్ స్క్రీనింగ్ క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా అక్రాస్ ద కంట్రీ ఒక హెల్త్ స్క్రీనింగ్ క్యాంపెయిన్ని. దాని పేరేంటి, స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్. మనం డిస్కస్ చేసుకున్నాం, స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్. ఈ క్యాంపెయిన్లో భాగంగా దేశవ్యాప్తంగా హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు జరిగాయి. ముఖ్యంగా మహిళల కోసము లాంచ్ చేసిన క్యాంపెయిన్ ఇది. గుర్తుపెట్టుకోండి, మహిళల కోసం మాత్రమే లాంచ్ చేసిన క్యాంపెయిన్. ఇందులో భాగంగా మహిళలు వాళ్ళు డిఫరెంట్ హెల్త్ స్క్రీనింగ్ సర్వీసెస్ పొందినారు. బ్రెస్ట్ క్యాన్సర్ సర్వీసెస్ కావచ్చు, లేదంటే బ్లడ్ ప్రెషర్, BP టెస్టులు, డయాబెటీస్ టెస్టులు, ఇటువంటివన్నీ చేయించుకున్నారు. మరి ఇప్పుడు ఈ క్యాంపెయిన్ కింద 3 గిన్నిస్ రికార్డులు. ఆ గిన్నిస్ రికార్డులు ఏవి అని తెలుసుకుంటే సరిపోతుంది. జస్ట్ 3 అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ అవసరమైతే ఆ 3 గిన్నిస్ రికార్డులు దేనికి సంబంధించినవి అని కూడా తెలుసుకుంటే బెటర్. ఒకటి వచ్చేసి, 1 నెలలోనే అత్యధికంగా రిజిస్ట్రేషన్లు జరిపినందుకు గాను కేవలం వితిన్ 1 మంత్లోనే సుమారుగా 3.21 crore పైగా ప్రజలు రిజిస్టర్ అయ్యారట ఈ హెల్త్ కేర్ ప్లాట్ఫామ్లో. ఇక అలానే 1 వారంలోనే సుమారుగా 9.94 lakh పైగా ప్రజలు బ్రెస్ట్ క్యాన్సర్ కోసము, ముఖ్యంగా మహిళలు 9.94 lakh పైగా మహిళలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసము రిజిస్టర్ చేసుకున్నారట. ఇక అలానే స్టేట్ లెవెల్ విషయానికి వస్తే, ఈ రాష్ట్ర స్థాయి విషయానికి వస్తే 1 వారంలోనే సుమారుగా
1.25 lakh పీపుల్, 1.25 lakh ఉమెన్, 1.25 లక్షల మంది మహిళలు ఈ డయాబెటీస్, బీపీ టెస్టుల కోసం రిజిస్టర్ చేసుకున్నారట. మనకి ఇది అవసరం లేదు, జస్ట్ 3 గిన్నెస్ రికార్డ్స్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఈ క్యాంపెయిన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నడిచింది? స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్ అనేది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు, గాంధీ జయంతి వరకు కొనసాగింది. ఇక స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే తెలంగాణ కరెంట్ అఫైర్స్. తెలంగాణ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు సలహాదారుగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియామకం. తెలంగాణ గవర్నమెంట్ ఈ వెల్ఫేర్ స్కీమ్స్, ఈ డెవలప్మెంటల్ స్కీమ్స్, ఈ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలని అమలు చేయడం కోసం, అమలు ఏ విధంగా సాగుతూ ఉంది, అమలు ఏ విధంగా జరుగుతూ ఉంది అని చెప్పేసి తెలుసుకోవడం కోసము ఒక అడ్వైజర్గా బోధన్ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి గారిని అడ్వైజర్గా గవర్నమెంట్ నియమించింది. సో తెలంగాణ గవర్నమెంట్ అపాయింటెడ్ బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి యాజ్ అన్ అడ్వైజర్ ఫర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్. ఈయన ఏం చేస్తారు అంటే పర్యవేక్షిస్తూ ఉంటారట ఏ విధంగా అవి అమలు అవుతా ఉన్నాయని చెప్పేసి. మరి ఇక్కడ అడ్వైజర్గా నియమించడం వల్ల ఆయనకి ఏమైనా హోదా పెరుగుతుందంటే ఈయన ఇప్పుడు హీ విల్ గెట్ ద స్టేటస్ ఆఫ్ ఎ క్యాబినెట్ మినిస్టర్. క్యాబినెట్ మినిస్టర్ హోదా ఈయనకి లభిస్తుందట అడ్వైజర్గా నియమించడం వల్ల. సో మనకి ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి అడ్వైజర్ ఫర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరిని నియమించారు అంటే పి సుదర్శన్ రెడ్డి. ఇంకా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే నైపుణ్యం పోర్టల్ ఆంధ్రప్రదేశ్లో యువతకు సాధికారిత కల్పించేందుకు ఏఐ ఆధారిత పోర్టల్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యూత్ ఎంపవర్మెంట్ కోసం, ముఖ్యంగా యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసము నైపుణ్యం పోర్టల్ని లాంచ్ చేయబోతూ ఉంది. ఎప్పుడు లాంచ్ చేయబోతా ఉందంటే నవంబర్ 14న ఆంధ్రప్రదేశ్లో సిఐఐ సమ్మిట్ జరగబోతోంది. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ భాగస్వామ్య సదస్సు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్, సిఐఐ భాగస్వామ్య సదస్సు. ఇది 30వ ఎడిషన్, 30th ఎడిషన్ ఆంధ్రప్రదేశ్లో జరగబోతా ఉంది. నవంబర్ 14న మనం డిస్కస్ చేసుకుంటాం ఎలాగూ. బట్ ఫర్ ద టైం బీయింగ్ ప్రస్తుతానికైతే మనకి వార్తల్లో ఉంది కాబట్టి నైపుణ్యం పోర్టల్ గురించి తెలుసుకోవాలి. నైపుణ్యం పోర్టల్ని లాంచ్ చేయాలని చెప్పేసి ఏపీ చీఫ్ మినిస్టర్ అధికారులని ఆదేశించారట. సో నైపుణ్యం పోర్టల్ విల్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ టు అబౌట్ 20 lakh యూత్, సుమారుగా 20 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందట. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకునింది 2029 కల్లా 20 lakh జాబ్స్ని క్రియేట్ చేయాలని చెప్పేసి. సో నైపుణ్యం పోర్టల్ ఏపీ. నెక్స్ట్ వన్ అగైన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇంకొక కరెంట్ అఫైర్. దుగరాజపట్నంలో మేజర్ పోర్ట్ కమ్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ను నిర్మించనున్న వైజాగ్ పోర్ట్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో ఒక ఎంఓయూ కుదుర్చుకునింది. ఇటీవల ముంబైలో జరిగిన ఇండియన్ మ్యారిటైమ్ వీక్ 4వ ఎడిషన్ జరిగింది కదా, ఇండియన్ మ్యారిటైమ్ వీక్ 2025 ముంబైలో 27 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ వరకు జరిగింది, నిన్న ముగిసింది. ఈ సదస్సులో భాగంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో వైజాగ్ పోర్ట్ అథారిటీ ఒక ఎంఓయూ కుదుర్చుకునింది. ఆ ఒప్పందంలో భాగంగా దుగరాజపట్నంలో ఒక పోర్ట్ కమ్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ను నిర్మించబోతా ఉందట. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఎంఓయూ వైజాగ్ పోర్ట్ అథారిటీ ఈస్ గోయింగ్ టు బిల్డ్ మేజర్ పోర్ట్ కమ్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఇన్ దుగరాజపట్నం. ఇక్కడ ఈ దుగరాజపట్నం పోర్ట్ అంటేనే గుర్తు రావాల్సింది, ఒకప్పుడు ఇది నెల్లూరు డిస్టిక్, ఇంతకుముందు నెల్లూరులో ఉండింది, ఇప్పుడు తిరుపతిలో ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దుగరాజపట్నం పోర్టు ఏ డిస్టిక్ పరిధిలోకి వస్తుందంటే తిరుపతి. దుగరాజపట్నం పోర్ట్ కమ్స్ అండర్ ది తిరుపతి డిస్టిక్ నౌ. మరి దీన్ని ఎంత మనీతో నిర్మించబోతా ఉందంటే సుమారుగా 29,662 crore, 29,662 కోట్లతో ఈ షిప్ బిల్డింగ్ క్లస్టర్ని బిల్డ్ చేయబోతా ఉంది. ఇక అలానే ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025 జరిగింది కదా, ఇండియా మ్యారిటైమ్ వీక్ 2025. ఈ మ్యారిటైమ్ వీక్లో ఇండియన్ గవర్నమెంట్ సుమారుగా 600 ఎంఓయూస్ వివిధ కంపెనీలతో కుదుర్చుకునిందట. సుమారుగా 600 ఎంఓయూలు, వాటి విలువ అప్రాక్సిమేట్లీ 12 lakh crore, 12 లక్షల కోట్ల విలువైన 600 అవగాహన ఒప్పందాలను భారత ప్రభుత్వం వివిధ కంపెనీలతో కుదుర్చుకునింది. ఇక ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్న టాపిక్ పిఎం శ్రీ స్కీమ్. ఇటీవల పిఎం శ్రీ స్కీమ్లో కేరళ జాయిన్ అవుతా ఉన్నట్టు ఒక ఎంఓయూ కూడా కుదుర్చుకునింది. సో దానికి సంబంధించి
పిఎం శ్రీ స్కీమ్లో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్ని స్కూళ్లను అభివృద్ధి చేస్తూ ఉన్నారు? కేరళ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీతో విద్యా మంత్రిత్వ శాఖతో ఒక ఒప్పందం కుదుర్చుకునింది. ఆ ఒప్పందంలో భాగంగా పిఎం శ్రీ స్కూళ్లను అభివృద్ధి చేయబోతోంది కేరళ. మరి ఈ స్కీమ్లో భాగంగా కంట్రీ వైడ్ ఎన్ని స్కూల్స్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు? ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు? దీని బడ్జెట్ ఎంత? దీనికి కేటాయించిన బడ్జెట్ ఎంత? ఇది ఎన్ని ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది ఈ స్కీమ్? అయితే కేరళ గవర్నమెంట్ ఎంఓయూ అయితే కుదుర్చుకునింది కానీ కేంద్ర ప్రభుత్వంతో ప్రస్తుతానికి పిఎం శ్రీ స్కూల్ స్కీమ్ని ఇంకా అమలు చేయట్లేదు. దీనికి కారణము అక్కడ ఒక కమిటీని వేసింది, దీన్ని ఇంకా రివ్యూ చేద్దాము అని చెప్పేసి. ప్రస్తుతానికైతే ఇంకా కేవలం ఒప్పందం కుదుర్చుకునింది కానీ అమలుకు ఇంకా కొంత సమయం టైం పట్టవచ్చు. ఇక కేరళ దీంట్లో జాయిన్ అయింది కదా, 34th స్టేట్ ఆర్ యూటీ టు జాయిన్ దిస్ ఇనిషియేటివ్. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్, జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రి అంటే సానే తకైచి. ఇక మనము కాన్సెప్ట్లో భాగంగా ఈ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ రేట్స్ ఫర్ రబీ సీజన్ ఆ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు జాగ్రఫీలో భాగంగా ఖరీఫ్ పంటలు రబీ పంటల గురించి అడిగాం. ఎగ్జాంపుల్స్ చెప్పమని కామెంట్ సెక్షన్లో. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, జాగ్రఫీలో సీజన్స్ వస్తాయి మనకి. సీజన్స్ 3 రకాల సీజన్లు ఉంటాయి. ఖరీఫ్ సీజను, రబీ సీజను, జైద్ సీజన్ కూడా ఒకటి ఉంటుంది. జైద్ సీజన్ 3 సీజన్స్ ఉంటాయి. మనము పంటలు వేయడానికి 3 సీజన్లు. ఇక ఖరీఫ్ అంటే ఎప్పుడు ఉంటుంది? జనరల్గా జూన్ నుంచి సెప్టెంబర్, జూన్ టు సెప్టెంబర్ అప్రాక్సిమేట్లీ. రబీ వచ్చేసి అక్టోబర్ టు మార్చ్ వరకు ఉంటుంది, అప్రాక్సిమేట్లీ అక్టోబర్ టు మార్చ్. ఈ జైద్ సీజన్ వచ్చేసి ఈ మార్చ్ నుంచి మే ఆర్ జూన్ వరకు ఉంటుంది. మార్చ్ టు జూన్ వరకు ఉంటుంది, అంటే ఒక 3 to 4 months. ఇక్కడ ఖరీఫ్ విషయానికి వస్తే ఖరీఫ్ పంటలు ఏమేస్తారు ఈ జూన్ టు సెప్టెంబర్లో అంటే ముఖ్యంగా ఎక్కువగా రైస్, వరి, మెయిజ్, మొక్కజొన్న, జోవారు, జొన్నలు, బాజ్రా, అలానే కాటన్, పత్తి ఎక్కువగా వేస్తారు, కాటన్, గ్రౌండ్ నట్ అంటే వేరుశనగ. ఇవి ఖరీఫ్ పంటలు. రబీ పంటల విషయానికి వస్తే వీట్, గోధుమలు, బార్లీ, ఓట్స్ అటువంటివి వస్తాయి. ఇక జైద్ పంటలు ఏముంటాయి మరి జైద్ సీజన్లో అంటే ఈ మార్చి నుంచి మే, జూన్ అంటే సమ్మర్ కాలము. ఈ జైద్ పంటలు ఎక్కువగా వెజిటబుల్స్ వేస్తూ ఉంటారు. వెజిటబుల్స్, ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ వచ్చేసి మస్క్ మెలను, వాటర్ మెలను, పుచ్చకాయలు అటువంటివి వేస్తూ ఉంటారు. సో వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా వేస్తారు. సో ఇది జాగ్రఫీలో మీకు చాలా హెల్ప్ అవుతుంది. వాడు డైరెక్ట్గా అడుగుతాడు, క్రింది వాటిలో రబీ పంటలేవి, ఖరీఫ్ పంటలేవి అని చెప్పేసి. ఇక ఎకానమీ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ, ఆర్థిక వ్యవస్థ మరియు శక్తి భద్రతకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, ఇండియాలో ఎఫ్డిఐస్కి సంబంధించి ఆర్బీఐ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. 2024-25లో భారతదేశంలోకి ఎన్ని ఎఫ్డిఐలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ స్థాయిలో వచ్చాయి, అలానే అవుట్వర్డ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే భారతదేశం నుంచి ఎన్ని పెట్టుబడులు బయటకు వెళ్ళిపోయాయని చెప్పేసి ఆర్బీఐ ఒక లేటెస్ట్ రిపోర్ట్ని విడుదల చేసింది. ఆర్బీఐస్ లేటెస్ట్ ఫారిన్ లయబిలిటీస్ అండ్ అసెట్స్ సెన్సస్ పేరిట. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కొన్ని వేల కంపెనీలని సర్వే చేసింది. ఆ సర్వేలో కొన్ని కంపెనీలు పాల్గొని చెప్పాయి మాకెంత ఎఫ్డిఐ వచ్చింది అది అని చెప్పేసి. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఫస్ట్, ఈ రిపోర్ట్ ఏమని చెప్తా ఉందంటే, ఆర్బీఐ విడుదల చేసిన ఈ రిపోర్ట్లో 2024-25లో ఇండియాలోకి ఎఫ్డిఐస్ అత్యధికంగా యుఎస్, సింగపూర్ నుంచి వచ్చాయని చెప్పేసి చెప్తా ఉంది. అకార్డింగ్ టు ఆర్బీఐ ప్రకారం 2024-25 సంవత్సరంలో సుమారుగా 1/3 వంతుకు పైగా అంటే మోర్ దాన్ 1/3 ఎఫ్డిఐ భారతదేశంలోకి యుఎస్, సింగపూర్ నుంచి వచ్చినాయి. అది కూడా అత్యధికంగా యుఎస్ నుంచి వచ్చాయి. హైయెస్ట్ ఎఫ్డిఐస్ కేమ్ ఫ్రమ్ యుఎస్ఏ డ్యూరింగ్ 2024-25 అని చెప్పేసి ఆర్బీఐ చెప్తా ఉంది. కానీ మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఇదే ఎఫ్డిఐలకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఈ పరిశ్రమలు వాణిజ్య మంత్రిత్వ శాఖ మరోలా చెప్పింది రిపోర్టు. అందుకే ఇక్కడ ఒకసారి మీరు చూస్తే 27th మే పిఐబిలో మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మనకి ఒక రిపోర్ట్ వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 27th మేన. దాని ప్రకారం ఏమని చెప్పిందంటే,
ఈ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ విడుదల చేసిన ఆ రిపోర్ట్ ప్రకారము మనకి హైయెస్ట్ ఎఫ్డిఐలు సింగపూర్ నుంచి వచ్చాయని చెప్పేసి చెప్తా ఉంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఏమని చెప్తా ఉంది, 2024-25లో అత్యధికంగా ఎఫ్డిఐలు మనకి సింగపూర్ నుంచి వచ్చాయి, అది కూడా 30% సింగపూర్ నుంచి వచ్చాయని చెప్పేసి చెప్పింది. మరి ఇక్కడ ఈ ఆర్బీఐ విడుదల చేసిన రిపోర్ట్లో మాత్రము మనకి 2024-25లో అత్యధికంగా ఎఫ్డిఐలు అమెరికా నుంచి వచ్చాయి, అది కూడా 20% అమెరికా నుంచి వచ్చాయి, సింగపూర్ నుంచి 14.3%, 14.3% అన్నాడు. మరి ఎందుకు ఈ వ్యత్యాసం ఉంది? కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ ఏమని చెప్తా ఉంది, సింగపూర్ నుంచి హైయెస్ట్ వచ్చాయి 2024-25లో అంటా ఉన్నాడు. ఆర్బీఐ ఏమో అమెరికా నుంచి ఎక్కువ వచ్చాయి అంటున్నాడు. సో మనం ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే, ప్రీవియస్ క్లాసెస్ ఎవరైతే కీన్గా ఫాలో అయ్యి ఉంటారో వాళ్ళకి డౌట్ వస్తుంది. ఆ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ ప్రకారం సింగపూర్ టాప్ అని చెప్పి ఇప్పుడు యుఎస్ఏ టాప్ అంటున్నాడు ఏంటి అని చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యత్యాసం ఎందుకుంది అంటే, ఈ వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు ఆర్బీఐ ఇచ్చిన ఎఫ్డిఐ డేటా మధ్య వ్యత్యాసం ఎందుకు ఉంటుంది అంటే, ఇప్పుడు ఆర్బీఐ విడుదల చేసినది ప్రొవిజనల్ ఎస్టిమేట్స్, అంటే పూర్తి స్థాయి అంచనాలని కావు, పూర్తి స్థాయి కాదు. అలానే ఈ ఆర్బీఐ ఈ మంత్రిత్వ శాఖ ఫాలో అయ్యే మెథడాలజీ డిఫరెంట్ ఉంటుంది. అంటే డిపెండ్స్ అపాన్ డేటా డెఫినేషను, అసలు వాళ్ళు ఎఫ్డిఐని ఏ విధంగా నిర్వచిస్తూ ఉన్నారు, వాళ్ళ ప్రకారం ఎఫ్డిఐ అంటే ఏంటి, మెథడాలజీ వీళ్ళు ఫాలో అవుతా ఉన్న మెథడాలజీ ఏంటి, అలానే టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు రిపోర్ట్ చేస్తూ ఉన్నారు అన్న ఫ్యాక్టర్స్ ఆధారంగా ఎఫ్డిఐ లెక్కలు మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ ఎఫ్డిఐని మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే ఈ మంత్రిత్వ శాఖ మాత్రము ఫేస్ వాల్యూ ఆధారంగా చూస్తుంది. బట్ మనకు అంత అవసరం లేదు. మనకి ఇక్కడ ఎందుకు ఆ వ్యత్యాసం వచ్చింది అనే డౌట్ ఉంది కాబట్టి మనకి ఇవి రీజన్స్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఇంక డైరెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్బీఐ అని అడిగినప్పుడు హైయెస్ట్ ఎఫ్డిఐ అమెరికా, ఈ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ అంటే మాత్రం హైయెస్ట్ ఎఫ్డిఐ సింగపూర్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఇప్పుడు అత్యధికంగా ఏ రంగంలోకి ఎఫ్డిఐలు వచ్చాయో కూడా తెలుసుకోవాలి కదా. ఫస్ట్ ఇప్పుడు ఆర్బీఐ ప్రకారం చూద్దాం. ఆర్బీఐ ప్రకారం మనకి 2024-25లో సుమారుగా 68,75,931 crore ఎఫ్డిఐలు వచ్చాయి. మరి అమెరికా హైయెస్ట్ 20% అమెరికా నుంచి వచ్చాయి మనకి. సెకండ్ వచ్చేసి సింగపూర్ నుంచి మనకి 14.3% ఎఫ్డిఐలు వచ్చాయి. థర్డ్ ప్లేస్లో మౌరీషియస్ ఉంది 13.3%, ఇక యూకే 11.2%, నెదర్లాండ్స్ 9%. సో ఈ టాప్ 2 గుర్తుపెట్టుకోండి ఈ ఆర్బీఐ ప్రకారము. మరి ఎన్ని కంపెనీలని సర్వే చేసిందంటే ఆర్బీఐ సుమారుగా 45,702 ఇండియన్ కంపెనీస్ని సర్వే చేసిందట. మనకి అది అవసరం లేదు, ఈ టాప్ 2 గుర్తుపెట్టుకోండి, టాప్ 2 దేశాలు. ఇక మరి హైయెస్ట్ ఏ సెక్టార్లోకి వచ్చింది అంటే ఏ రంగంలోకి ఎఫ్డిఐలు వచ్చాయి ఆర్బీఐ ప్రకారము 2024-25లో అత్యధికంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోకి ఎఫ్డిఐలు వచ్చాయి, అది కూడా 48.4% టోటల్ ఎఫ్డిఐ. మొత్తం ఎఫ్డిఐల్లో 48.4% మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోకి వచ్చాయి. సెకండ్ వచ్చేసి సర్వీస్ సెక్టార్లోకి వచ్చాయి. ఇది ఆర్బీఐ ప్రకారము. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఒకసారి చూస్తే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కూడా చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ప్రకారం అయితే అత్యధికంగా సర్వీస్ సెక్టార్లోకి వచ్చాయట, 19% వచ్చాయి సర్వీస్ సెక్టార్లోకి. సెకండ్ వచ్చేసి కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ రంగం, సెకండ్ ప్లేస్లో సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ రంగంలో 16% వచ్చాయి. థర్డ్ వచ్చేసి ట్రేడింగ్ రంగంలో 8% వచ్చాయి. ఇక మరి మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఆర్బీఐ ప్రకారము ఏ కంట్రీ నుంచి అత్యధికంగా వచ్చాయి, ఏ రంగంలోకి అత్యధికంగా వచ్చాయి మనం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఒకసారి అవుట్వర్డ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా చూసుకుంటే అంటే ఏంటి, మన దేశం నుంచి ఎంత పెట్టుబడులు వెళ్ళిపోయాయి ఆర్బీఐ ప్రకారం చూసుకుంటే సింగపూర్కి అత్యధికంగా వెళ్ళాయట, 22.2% సింగపూర్కి అత్యధికంగా వెళ్ళినాయి. సెకండ్ ప్లేస్లో యూఎస్ఏ 15.4%కి వెళ్ళాయి. అంటే ఏంటి, ఇక్కడ ఆర్బీఐ ప్రకారం మనకి అత్యధికంగా ఎఫ్డిఐలు అమెరికా నుంచి వచ్చినాయి, కానీ అత్యధికంగా ఎఫ్డిఐలు ఏ కంట్రీలోకి వెళ్ళాయి అంటే సింగపూర్లోకి వెళ్ళాయి. సో ఇది అవుట్వర్డ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇక ఆర్బీఐ అయిపోయింది కాబట్టి ఇంకా ఇదే ఆర్బీఐ ప్రకారము మీరు చూస్తే ఇక్కడ 2024-25లో ఇండియాలోకి 68.75 lakh crore ఎఫ్డిఐలు వచ్చాయి.
అవుట్వర్డ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే భారతదేశం నుంచి వెళ్ళిపోయిన పెట్టుబడులు 11.66 lakh crore ఉన్నాయి. ఇక్కడ ఎఫ్డిఐల గ్రోత్ రేట్ చూసుకుంటే 11.1% ఉంది. అంటే ఇన్ఫ్లోస్ భారతదేశంలోకి వచ్చిన వీటి గ్రోత్ రేట్ చూసుకుంటే 11.1% పెరిగాయి 23-24తో పోల్చుకుంటే. ఇక ఓడిఐ చూసుకుంటే 2023-24తో పోల్చుకుంటే 2024-25లోనే ఎక్కువగా వెళ్ళిపోయాయి ఇండియా నుంచి. ఎంత అంటే 17.9% ఎక్కువ వెళ్ళిపోయాయి. సో మనకి ఇదంతా ఎందుకంటే ఒక క్లారిటీ కోసం, అదర్వైజ్ చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. ఇక ఇప్పుడు ఒకసారి ఈ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇచ్చిన దీన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే బెటరు. ఈ మంత్రిత్వ శాఖ ప్రకారం అయితే ఇండియాలో 2024-25లో 81.04 బిలియన్ ఎఫ్డిఐలు వచ్చాయి. 2024-25లో 81.04 బిలియన్ ఎఫ్డిఐలు వచ్చాయి ఈ మంత్రిత్వ శాఖ ప్రకారము. అది చాలా పెరిగింది. 2013-14లో 36.05 బిలియన్ ఉంటే 24-25కి 81.04కి పెరిగింది. ఇక ఈ మంత్రిత్వ శాఖ ప్రకారం టాప్ సెక్టర్ ఇందాక చెప్పినట్టు సర్వీస్ సెక్టర్ హైయెస్ట్, సెకండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్, థర్డ్ ట్రేడింగ్. ఇక టాప్ స్టేట్స్ తీసుకోవాలి. ఈ మంత్రిత్వ శాఖ ప్రకారము ఈ మినిస్ట్రీ ఏం చెప్తా ఉంది, ఏ రాష్ట్రంలోకి అత్యధికంగా ఎఫ్డిఐలు వచ్చాయంటే మహారాష్ట్ర 39% మహారాష్ట్రలోకి వచ్చాయి. ఇక కర్ణాటక సెకండ్ ప్లేస్లో ఉంది 13%, థర్డ్ ఢిల్లీ ఉంది 12%. ఇక మరి టాప్ సోర్స్ కంట్రీస్ మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. అత్యధికంగా సింగపూర్ నుంచి వచ్చాయి. సో ఇది ఆర్బీఐ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఇచ్చిన ఎఫ్డిఐ డేటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, ప్రపంచంలోనే మొట్టమొదటి అరుదైన తెల్ల ఐబీరియన్ లింక్స్ స్పెయిన్లో కనబడింది. ఇది ఐబీరియన్ లింక్స్ అంటే ఇది ఒక అడవి పిల్లి టైపు, అడవి పిల్లి. ఇక వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ వైట్ ఐబీరియన్ లింక్స్ స్పాటెడ్ ఇన్ స్పెయిన్. ఇది జనరల్గా వైట్ కలర్లో ఉండడం చాలా అరుదట. తొలిసారిగా ఈ తెల్ల ఐబీరియన్ లింక్స్ అని పిలువబడే ఒక అడవి పిల్లి స్పెయిన్లో కనబడింది. ఈ ఐబీరియన్ లింక్స్ నేమ్ వచ్చేసి ల్యూసిస్టిక్ ఐబీరియన్ లింక్స్. జనరల్గా వైట్ కలర్లో ఉండవు. తొలిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం తెల్ల ఐబీరియన్ లింక్స్ స్పెయిన్లో కనబడింది. వీటి పాపులేషన్ కూడా ఆల్రెడీ చాలా తక్కువ ఉందట. ల్యూసిస్టిక్ ఐబీరియన్ లింక్స్గా పిలువబడే ఈ అడవి పిల్లి పాపులేషన్ హార్డ్లీ 2000 ఉన్నాయట. ప్రపంచవ్యాప్తంగా 2000 మాత్రమే ఉన్నాయట. అంటే ఎక్స్టింక్ట్ అయ్యే ప్రమాదంలో ఉంది, అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. నెక్స్ట్ వన్, చవాంగ్ కుట్ ఫెస్టివల్, చవాంగ్ కుట్ పండుగ. ఈ చవాంగ్ కుట్ అనేది మణిపూర్లో చిన్ కూకి మీజో ప్రజలు సెలబ్రేట్ చేసుకునే ఒక ఫెస్టివల్. మణిపూర్ స్టేట్లో చిన్ కూకి మీజో ప్రజలు సెలబ్రేట్ చేసుకునే ఒక ఫెస్టివల్. ఇది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్, పోస్ట్ హార్వెస్ట్ ఫెస్టివల్ అని చెప్పవచ్చు. అంటే మనం ఏ విధంగా అయితే సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటామో పంట కోసిన తర్వాత, అట్లా నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ముఖ్యంగా ఈ చిన్ను కూకి మీజో ప్రజలు ఎక్కువగా ఏ రాష్ట్రాలలో ఉంటారో అక్కడ ఆ ప్రజలు జరుపుకునే ఒక పోస్ట్ హార్వెస్ట్ ఫెస్టివల్ ఎక్కువగా మణిపూర్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎక్కువగా మణిపూర్లో ఇది ఎవ్రీ ఇయర్ నవంబర్ 1న సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి సంవత్సరము నవంబర్ 1న సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజున వాళ్ళు కోసిన పంటను దేవుడికి నైవేద్యంగా పెడతారట. దే విల్ ఆఫర్ వాట్ ఎవర్ ద క్రాప్ దే హార్వెస్టెడ్ యాజ్ అన్ ఆఫర్ టు గాడ్. ఇక అవార్డ్స్ విషయానికి వస్తే, కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్ అవార్డ్స్, కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్ అవార్డ్స్. ఈ అవార్డ్స్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ. అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా, అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా హోం మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరం 1466 మందికి ఈ అవార్డుల్ని ప్రకటించింది. 1466 పర్సన్స్కి ఈ అవార్డ్స్ని ఇచ్చింది. ఈ 1466 అందరూ కూడా ఈ పోలీస్ పర్సనలే, పోలీసు సిబ్బంది. ముఖ్యంగా దేశ ఐక్యత కోసం ఎవరైతే కృషి చేస్తూ ఉన్నారో పోలీసులు, ముఖ్యంగా ఈ టెర్రరిస్టుల్ని కిల్ చేయడంలో ఎవరైతే కీలక పాత్ర పోషిస్తూ ఉంటారో అటువంటి పోలీస్ సిబ్బందికి, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ పోలీస్ సిబ్బంది కావచ్చు, అలానే సిఆర్పిఎఫ్ సిబ్బందికి, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్సెస్, ఈ సిబ్బందికి ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరము 1466 పోలీస్ పర్సనల్కి అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. ఈ అవార్డ్స్ని తొలిసారిగా 2024 ఫిబ్రవరి 1న అనౌన్స్ చేశారట. 2024 ఫిబ్రవరి 1న అనౌన్స్ చేశారు.
ఇక ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డ్స్ని. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ అవార్డ్స్ని ఇచ్చే మంత్రిత్వ శాఖ హోం మంత్రిత్వ శాఖ. ఈ సంవత్సరము ఇచ్చిన ఈ అవార్డులలో ఈ పహల్గామ్ ఉగ్రవాదుల్ని వాళ్ళని కిల్ చేసిన కొంతమంది పోలీసులకు కూడా ఈ అవార్డ్స్ వచ్చాయి. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే, ఫిడే చెస్ ప్రపంచ కప్ ట్రోఫీకి విశ్వనాథన్ ఆనంద్ పేరు. ఫిడే చెస్ వరల్డ్ కప్ గోవాలో ప్రారంభమైంది. అక్టోబర్ 30న ప్రారంభమైంది, నవంబర్ 27 వరకు. ఈ ఫిడే చెస్ ప్రపంచ కప్ ట్రోఫీకి ఇండియన్ ఫార్మర్ చెస్ వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ గారి పేరు పెట్టారు. ఇక్కడ చూస్తే ఈ ట్రోఫీకి విశ్వనాథన్ ఆనంద్ గారి పేరు పెట్టారు. ఇక విశ్వనాథన్ ఆనంద్ గారు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. ఇండియాకి 5 టైమ్స్ ఈ చెస్ ట్రోఫీని అందించాడు. 5 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్. ఇండియాస్ ఫస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్, భారతదేశపు మొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే విశ్వనాథన్ ఆనంద్. ఇక ఇండియాలో ప్రజెంట్ 89 గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. 89 మంది చెస్ గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు. ఈ 89th చెస్ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి తమిళనాడుకు చెందిన ఎస్ రోహిత్ కృష్ణ. భారతదేశంలో ప్రస్తుతం 89 మంది ఉన్నారు. 89వ చెస్ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి తమిళనాడుకు చెందిన ఎస్ రోహిత్ కృష్ణ. నెక్స్ట్ వన్, ప్రో కబడ్డీ లీగ్ 12th సీజన్ విజేత దబాంగ్ ఢిల్లీ. ప్రో కబడ్డీ లీగ్ 12th సీజన్ విన్నరు దబాంగ్ ఢిల్లీ కేసీ టీము ప్రో కబడ్డీ లీగ్ విజేతగా నిలిచింది ఈ సంవత్సరం. మరి ఫైనల్లో ఎవరిని ఓడించారు అంటే పునేరి పల్టాన్ టీంని ఓడించి ఈ కప్పు గెలుపొందింది. ఫైనల్లో 31-28 స్కోర్ తేడాతో 31-28 స్కోర్ తేడాతో గెలుపొందింది. ఈ టోర్నమెంట్ న్యూఢిల్లీలో జరిగింది. ఇక అత్యధికంగా ఏ టీం గెలుచుకునిందో ఒకసారి తెలుసుకోవాలి ఈ టోర్నమెంట్ని. ఇది 12th సీజన్ కదా. ఈ 12 టోర్నమెంట్లలో అత్యధికంగా పట్నా పైరేట్స్ టీము 3 టైమ్స్ కప్ను గెలుపొందింది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 2 టైమ్స్ గెలుపొందింది. ఢిల్లీ 2 టైమ్స్ గెలుపొందింది ఈ ట్రోఫీతో కలిపి. ఇక ప్రైజ్ మనీ విన్నర్కి 3 crore ఇస్తారు. ప్రైజ్ మనీ 3 కోట్లు విజేతకు. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. 12th ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ కౌలాలంపూర్ మలేషియా. ఇండియా USA 10-year డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. ఇండియా శ్రీలంక రిలేషన్స్. చాబహార్ పోర్ట్ ఇరాన్. భారత్ పర్వ్ 2025. ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ ట్రైబల్ మ్యూజియం. ఆబార్ ఆన్లైన్ స్టోర్. 3 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన హెల్త్ మినిస్ట్రీ. తెలంగాణ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు సలహాదారుగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నైపుణ్యం పోర్టల్ ఆంధ్రప్రదేశ్. దుగరాజపట్నంలో మేజర్ పోర్ట్ కమ్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ను నిర్మించనున్న వైజాగ్ పోర్ట్ అథారిటీ. FDIలపై RBI డేటా. ప్రపంచంలోనే మొట్టమొదటి అరుదైన తెల్ల ఐబీరియన్ లింక్స్ అడవి పిల్లి స్పెయిన్. చవాంగ్ కుట్ ఫెస్టివల్ మణిపూర్. కేంద్రీయ గృహమంత్రి దక్షతా పథక్ అవార్డ్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఫిడే చెస్ ప్రపంచ కప్ ట్రోఫీకి విశ్వనాథన్ ఆనంద్ పేరు. ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ విజేత దబాంగ్ ఢిల్లీ. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. We'll meet you next time, and thank you everyone.